వెల్కమ్ టు మై ఛానల్ ఇన్వెస్ట్మెంట్ మంత్ర. సంపద విజయంలో ఇది 15వ వీడియో. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ధనవంతులు కావాలంటే ఎలాంటి నియమాలను పాటించాలి, ఆ నియమాలను పాటించినటువంటి వ్యక్తులు ఈరోజు ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నారు అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను చూసినటువంటి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనవంతులు కావాలనేది ఈ భూమి మీద కోట్లాది మంది ప్రజల యొక్క కోరిక. కానీ అందులో కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ధనవంతుడు కావడం లేదు. కోట్లాది మంది ప్రజలు ధనవంతులు కావాలని కోరుకుంటే కేవలం అందులో వేలల్లో వందలలో మాత్రమే ధనవంతులుగా మారడం జరుగుతుంది. మరి కోరుకున్నటువంటి ప్రజలందరూ కూడా కోటీశ్వరులు కానీ లేదా ధనవంతులు ఎందుకు కావడం లేదు? అందులో కొంతమంది మాత్రమే ఎందుకు ధనవంతులు అవుతున్నారని పరిశీలించినట్లయితే, ఎవరైతే ధనవంతులు కావడానికి 5 పసిడి నియమాలను, సూత్రాలను ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రమే ధనవంతులు అవడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ధనవంతులు కావడం లేదు. ఏంటి ఆ పసిడి నియమాలు? ఏంటి 5 పసిడి నియమాలను ఒకవేళ ఉపయోగించడం ద్వారా, తమ నిత్య జీవితంలో ఉపయోగించడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నారో కూడా ఇప్పుడు మనం వారిని పరిశీలించవచ్చు. ఇప్పుడు ఆర్థికంగా ధనవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులను కనుక పరిశీలించినట్లయితే వారు ఈ 5 పసిడి నియమాలను మాత్రమే వాళ్ళు ఈరోజు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండడం జరుగుతుంది. మనం కూడా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలి, ధనవంతులం కావాలంటే ఈ పసిడి నియమాలను క్రమం తప్పకుండా మన సొంత క్రమశిక్షణగా భావించి పాటించినట్లయితే మనం కూడా ధనవంతుల జాబితాలోకి రావడం జరుగుతుంది. అందులో పసిడి నియమాలలో మొదటి నియమం, ఎవరైతే తమ సంపాదనలో కుటుంబ ఖర్చుల కోసం కావచ్చు, లేదా భవిష్యత్తు కోసం కావచ్చు, లేదా సంపాదన కోసం కావచ్చు 10% కానీ అంతకంటే ఎక్కువగా ధనాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేయడం జరుగుతుందో వారి వద్దకు సంతోషంగా డబ్బు రావడం జరుగుతుంది. అంటే ఎవరైతే 10% తమ సంపాదనలో, కానీ చాలామంది మనం ఆ విషయం కనుక చెప్పినట్లయితే చెప్పేది ఏంటంటే, నేను సంపాదించే సంపాదన నా ఖర్చులకే సరిపోతలేదు, నేను 10% ఎలా పొదుపు చేయాలనేది ఒక క్వశ్చన్. ఈరోజు అందరూ కూడా చాలా ఎక్కువ మంది ఆర్థికంగా అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నీకు 10,000 రూపాయలు వస్తే దానిలో 10% పక్కకు పెట్టు, నువ్వు 9,000 రూపాయలు మాత్రమే సంపాదించినవని ఈ సూత్రాన్ని కనుక నువ్వు పాటించినట్లయితే తప్పకుండా అన్నతి కాలంలోనే నువ్వు ధనవంతుడు అవడం జరుగుతుంది. అంటే ఎవరైతే డబ్బును పొదుపు చేస్తారో అది పెరుగుతూ పోవడం జరుగుతుంది. డబ్బుకు ఉన్నటువంటి శక్తి అదే. పొదుపు చేస్తే పెరుగుతుంది, ఖర్చు చేస్తే తగ్గుతుంది. కాబట్టి ఎవరైతే క్రమం తప్పకుండా తమ స్వీయ క్రమశిక్షణతో ఎవరైతే 10% పొదుపు చేసి దాన్ని మిగతా పెట్టుబడులకు, లాభసాటి పెట్టుబడులకు మళ్లించడం జరుగుతుందో వాళ్ళు ధనవంతులు అవ్వడం జరుగుతుంది. ఎవరైతే వచ్చినటువంటి డబ్బును పూర్తిగా ఖర్చు పెడతారో, లేదా విలాసాలకు పెడతారో, లేదా అవగాహన లేక దాన్ని ఖర్చు చేయడం జరుగుతుందో వాళ్ళు ఆర్థికంగా దిగువ స్థాయిన ఉండడం జరుగుతుంది, లేదా పేద మధ్యతరగతి ప్రజలుగానే ఉండడం జరుగుతుంది. ఈ అదృష్ట దేవత కూడా ఎవరైతే పొదుపు చేస్తున్నారో వారినే వరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి, నేను ధనవంతుడు కావాలనుకున్నటువంటి వ్యక్తిని ఇది మొదటి సూత్రంగా దీన్ని ఆచరించినట్లయితే తప్పకుండా వాళ్ళు ధనవంతులు అవ్వడం జరుగుతుంది. రెండవ సూత్రం ఏంటంటే, అటువంటి గొర్రెలైతే ఏ విధంగా పెరుగుతూ పోతూ ఉండడం జరుగుతుందో, ఇక్కడ ఎవరైతే డబ్బును పొదుపు చేసి దాన్ని లాభసాటి వ్యాపారంలో పెట్టినట్లయితే అది చాలా జాగ్రత్తగా తన యజమాని కోసం రెట్టింపు అవుతూ ఉండడం జరుగుతుంది. మనం సాధారణంగా ఒక గొర్రెల మందం తీసుకోండి, అది 1 సంవత్సర కాలంలోకి పోయినట్లయితే వాటిలో రెట్టింపు అవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డబ్బును కూడా ఒకవేళ మనం
10% ప్రతి నెల గనక మనకు వచ్చినటువంటి ఆదాయంలో 10% అంతకంటే ఎక్కువ మొత్తాన్ని దాచిపెట్టి దాన్ని లాభసాటి అయినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటున్నాయో ఆ పెట్టుబడులు పెట్టడం వల్ల అది రెట్టింపు అవ్వడానికి జరుగుతుంది. అంటే డబ్బు అనేది ఒక శక్తి. ఆ శక్తి ఎప్పుడు నేను రెట్టింపు అవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉండడం జరుగుతుంది. మనం సాధారణంగా చూస్తాం, మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, మనం వాటిని ఖర్చు పెట్టకుండా పొదుపు చేసినట్లయితే ఒకవేళ అవి రెట్టింపు అవుతాయా తగ్గుతాయా? అంటే మనం తీసుకువెళ్ళి లాస్ట్కు బ్యాంకులో పెట్టినా కూడా వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చి అవి ఆ డబ్బులు పెరగడం జరుగుతుంది. ఒకవేళ మనం అజాగ్రత్తగా గనక మనకు తెలియకుండా వాటిని ఖర్చు చేసినట్లయితే అవి తగ్గిపోవడం జరుగుతుంది. అంటే ఎవరైతే డబ్బును చాలా జాగ్రత్తగా అంటే సంపాదించి దాన్ని దాచుకొని దాన్ని పొదుపు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు దాని ద్వారా వాళ్ళు మరింత ఆర్థిక ప్రయోజనాన్ని పొందడం జరుగుతుంది. అంటే మనం కూడా ధనవంతుల జాబితాలో ఉండాలి. ధనవంతులం కావాలంటే ఈ రెండో సూత్రాన్ని కూడా తప్పక పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నంబర్ 3 కనుక తీసుకున్నట్లయితే మన డబ్బును రెట్టింపు చేసుకోవాలని అనుకున్నట్లయితే మనం తెలివైనటువంటి వారి యొక్క నిపుణులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడం ద్వారా మనము డబ్బును మరింత రెట్టింపు చేసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అంటే మనము ఏదైతే దాచుకున్నటువంటి డబ్బు ఉందో, పొదుపు చేసినటువంటి డబ్బు ఉందో అది రెట్టింపు అవడానికి ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉండడం జరుగుతుంది. అంటే ఒక స్థాయి తర్వాత 1,00,000 రూపాయలు సంపాదిస్తే డబ్బు నాకు నేనే రెట్టింపు అవుతాను, నా యజమానికి నేను రెట్టింపై చూపాలనే ఒక బలమైనటువంటి కోరిక ఉండడం జరుగుతుంది. అంటే మనం పొదుపు చేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును తెలివైనటువంటి నిపుణులైనటువంటి వ్యక్తుల యొక్క సలహా మేరకు లాభదాయకమైనటువంటి పెట్టుబడులలో పెట్టడం ద్వారా అది మరింత రెట్టింపు అవడం జరుగుతుంది. ఒకవేళ మన సొంత తెలివితేటలతో మనకు అవగాహన లేనటువంటి లేదా ఆకర్షణీయమైనటువంటి పెట్టుబడులు త్వరితగతిన తొందరగా రెట్టింపు అవుతుందని వాటికి ఆకర్షణ కనుక ఒకవేళ మన సొంత తెలివితేటలతో పెట్టుబడి పెట్టినట్లయితే మనం పొదుపు చేసినటువంటి డబ్బును నష్టపోయే ప్రమాదం ఉంది. ఎవరైతే లాభసాటి వాటిలలో పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులు ఉంటారో, యజమానులు ఉంటారో డబ్బు వారిని మరింత ప్రోత్సహిస్తుంది. మరి అది మరింత రెట్టింపు అవుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి సలహాలు అంటే ఎవరైతే మేధావి వర్గం ఉంటున్నారో లేదా ఆర్థికంగా అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటి సలహాల మేరకు పెట్టుబడి పెట్టడం ద్వారా మనం ధనాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 2 అంశాలు చాలా పెద్దగా ఉండడం జరుగుతుంది. వాటిని నెక్స్ట్ వీడియోలో వాటి గురించి తెలియజేసుకుందాం. ఈ వీడియోను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.